ఇంకో విషయం ఏంటంటే కరుణాకర్ అంటాడు, చనిపోతే నాకేం సంబంధమో, చనిపో అంటాడు. మేము మీ ఇంటికి రాము, మీరు నల్లబట్టలు ఇచ్చారు, నల్లబట్టలు మాకు ఎవరు ఇవ్వరంట. ఆ విషయం మాకు తెలియదు. అప్పుడు వేరే వాళ్ళతో అన్న తర్వాత నల్లబట్టలు ఎవరు వాంటెడ్గా ఇవ్వరు, వాంటెడ్గా ఇస్తారు, కావాలనే ఇస్తారు నల్లబట్టల్ని. ఆ నల్లబట్టల్లో ఏమన్నా చేస్తేనే నల్లబట్టలు ఇస్తారు అనేసి మాకు చెప్పారనమాట. కరుణాకరు మంజుల వాళ్ళ గృహప్రవేశానికి వచ్చి నల్లబట్టలు ఇచ్చారు. ఆ తర్వాత మేము చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేసాము. మొన్న ఒక 4 days బ్యాక్ వెళ్ళి అడిగితే ఎలా అంటే అలా నోటుకు వచ్చినట్లు మాట్లాడతారు. చనిపో అంటాడు వాడు కరుణాకర్. నాకు అర్థం కావట్లేదు. వానింటికి కూడా 2 కోడళ్ళు రావాలి. అరే నా ఇంటికి ఫ్యూచర్లో ఎవరన్నా మా ఇంటికి సంబంధం ఇవ్వాలన్నా కూడా ఆలోచన చేస్తారు కదా అని అతనికి ఆలోచన ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. బట్ అతను ప్లాన్ చేస్తున్నాడు, చంపేయాలి అమ్మాయిని అనేసి అతను ప్లాన్ చేస్తున్నాడు. ఎలా ఉందంటే ఎప్పుడు నా ప్రాణం పోతుందో తెలీదు అని ఎలా ఉందన్నమాట. ఇప్పటికీ మేము ఎక్కడ న్యాయం దొరకట్లేదు. ఇప్పుడు నేను ఇంకా మీడియాకి వెళ్ళాలి. మీడియాకి వెళ్తే ఏమన్నా కొంచెం సొల్యూషన్ దొరుకుతుందామని చూస్తున్నా. మహిళా సంఘానికి వెళ్ళాము, అక్కడ న్యాయం దొరకలేదు. పోలీస్ స్టేషన్కి వెళ్ళాము, అక్కడ న్యాయం దొరకలేదు, డబ్బులతో మూసేపించారు. ఇంకోసారి పోలీస్ స్టేషన్కి వెళ్ళే పరిస్థితి వస్తున్నప్పుడు కరుణాకర్ వచ్చి క్లోజ్ చేపించి ఏదో చేపించేసి బయటకు పంపించా. ఆ తర్వాత అతని అంతవరకు మేము బయటకు వచ్చాక బాగున్నాము. అతను గృహప్రవేశం అని ఇంటికి నల్లబట్టలు ఇచ్చాడు సంతోష్కి. ఆ తర్వాత మేము ఎలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసినామంటే 4 గోడల మధ్యలో నేను నా హస్బెండ్ నరకం చూసినాం అసలు. మొన్న పోయి దాని గురించి మాట్లాడితే చనిపో అంటాడు వాడు. వానికి కూడా 2 బిడ్డలు ఉన్నారు. ఆ ఇంటికి 2 ఇండ్ల నుండి ఆడపిల్లలు రావాలి. వాళ్ళకి అమ్మాయి ప్రాణం అంటే లెక్కలేదు అసలు. అలాంటప్పుడు కర్ణాటకలోనే చేసుకోవాల్సిండ్రి. నా తర్వాత ఇంకో అమ్మాయి వచ్చింది ఇంటికి. ఆ అమ్మాయి కర్ణాటక అమ్మాయి. ఆ అమ్మాయిని ఎంత బాగా చూసుకుంటున్నారంటే అంత బాగా చూసుకుంటున్నారు. వాళ్ళు మేము ఏం తప్పు చేసినామో అర్థం కాలేదు. ఇంకా చెప్పాలంటే నేను వాళ్ళ ఇంటికి వచ్చాక 6 months ఆమె ఎట్లా చెప్తే అట్లా పని చేసుకుని ఉంటే ఆ అమ్మాయి అసలు పని చేసింది కూడా లేదు వాళ్ళ ఇంట్లో. మైతే చేసి పెట్టేది. కానీ ప్రాబ్లమ్స్ మాకి. అదేంటో అర్థం కాలేదు. అట్లా చంపాలని ప్లాన్ చేస్తున్నారు. నా చావుకి ఎప్పుడున్న కారణము మైత్త శోభ, కరుణాకరు, మంజుల.